వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బ్రిడ్జిలు కూలిపోగా కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఊళ్లకు ఊళ్లు జల మధ్య చిక్కి జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు ధ్వంసమై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్ఎండ్బి ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ఎండ్బి డీజర్ల నుంచి సమాచారం సేకరించారు. వర్షాల వల్ల ఇప్పటివరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. మొత్తం 1039 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నట్టు నివేదికలు అందినట్టు చెప్పారు. 31 చోట్ల రోడ్లు తెగిపోగా 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టినట్టు చెప్తున్నారు అధికారులు. 356 చోట్ల కాస్వేలు కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 289 చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు అధికారులు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడ్డ 305 ప్రాంతాల్లో 236 ప్రాంతాలు ఇప్పటికే క్లియర్ చేసినట్టు స్పష్టం చేశారు. మొత్తం 206 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయని వివరించారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు గాను 53.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు గాను 1157.46 కోట్లు అవసరమవుతాయని చెప్తున్నారు అధికారులు.